ఫ్రూట్, కాకపోతే అది సీడ్లెస్ ఫ్రూట్ కూడా. ఎందుకంటే దాని లోపల మనకి ఏ సీడ్ అనేది మనకి కనిపించదు. మరి కొత్త చెట్టు ఎలా మొలుస్తుంది, ఎలా పెరుగుతుంది అని అంటే మనకి గ్రీన్ కలర్ పీచుతో ఉన్న కొబ్బరికాయని భూమిలో నాటితే అదే కొత్త చెట్టులాగా పెరుగుతుంది అనమాట. ఓకే, కానీ మనం అమ్మవారికి అర్పించే కొబ్బరికాయ అనేది పీచు లేని కొబ్బరికాయని మనం అర్పిస్తాం. సో ఎందుకు పీచు లేని కొబ్బరికాయ అంటే మనము నెక్స్ట్ ఇంకో లైఫ్ తీసుకునే పాసిబిలిటీ అనేది కూడా లేకుండా మనము ఆ కొబ్బరికాయని మనం అమ్మవారికి అర్పిస్తామన్నమాట. సో కొబ్బరికాయని ఇంకో మీనింగ్ కూడా తీసుకోవచ్చు. సో అది ఏంటిది అని అంటే మన కొబ్బరికాయలో వాటర్ ఉంటుంది, అలాగే సాలిడ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సర్వైవల్ని కూడా మనము త్యజించాలి. ఇప్పటిదాకా అమ్మవారు అనేది మన సర్వైవల్ గురించి హెల్ప్ చేశారు, అలాగే మన బ్యాక్ జర్నీకి కూడా మనకి అంటే బ్రహ్మానందాన్ని చేరుకోవడానికి కూడా మనకి హెల్ప్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఈ సర్వైవల్ గురించి ఉన్న నీడ్ కూడా, అలాగే దాని గురించి ఉన్న థాట్స్ కూడా కంప్లీట్గా మనము వదిలేసేయాలన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆ సర్వైవల్ గురించి కూడా వదిలేస్తామో అప్పుడే మనకి అట్మోస్ట్ పీస్ స్టేట్ అనేది పాసిబుల్ అవుతుందన్నమాట. సో ఇదే మన మహాగౌరి అమ్మవారు సూచిస్తుంది మనని. ఏంటంటే అట్మోస్ట్ పీస్ స్టేట్లో ఉండడానికి మనము ఈ కాజేషన్ గురించి ఉన్న అన్ని రీజన్స్ని కూడా ఓవర్కమ్ అయ్యి మా మాయలో మళ్ళీ పడకుండా మళ్ళీ మనం స్టేబుల్గా ఉండాలి అని అమ్మవారు మనకి ఆశీర్వాదం ఇస్తుందన్నమాట. లాస్ట్ పాయింట్ ఇంకోటి యాడ్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే హిందూయిజం ఈజ్ నాట్ మైథాలజీ. సో ఇలాంటి ఎంతో నాలెడ్జ్ అనేది మనకి స్క్రిప్చర్స్లో హిడెన్ అయి ఉంది. సో అవన్నిటిని మనం నేర్చుకోవాలి అని అంటే సంస్కృతం లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మనం అందరం నేర్చుకుందాము, ఆ ఉన్న నాలెడ్జ్ని అంతా కూడా మనము నేర్చుకొని బయటికి తీసుకొద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.